హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. 2025లో నేను చేయబోయే కిచెన్ మేకోవర్ అండర్ 600 అంటే నమ్మబుద్ధి అవ్వట్లేదు కదా. వీడియో ఎండ్ వరకు చూసేయండి, వర్త్ కాదో మీకే తెలుస్తుంది. అప్పుడు కమెంట్, షేర్ అండ్ లైక్ ద వీడియో. అండ్ నేనైతే ఫస్ట్ నాకు కావాల్సిన డబ్బాలు తీసుకోవడానికి వచ్చాను. నాకు ఇందులో ఏది కొనాలో ఏంటో ఏమి ఒక్క ఐడియా కూడా లేదు. సో అక్క అయితే హెల్ప్ చేసింది. సో అక్క హెల్ప్తో నాకు కావాల్సినవన్నీ తీసేసుకున్నాను అనమాట. ఇక్కడ అన్లిమిటెడ్ కలెక్షన్ ఉంది. ఇదేం ప్రమోషన్ కాదండి, మన పేజ్కి ప్రమోషన్స్ ఎక్కడ వస్తాయి. ఆఫ్టర్ మ్యారేజ్ కిచెన్ కోసం కొన్ని సామాన్లు కొనడం ఇదే నేను ఫస్ట్ టైం అనమాట. పెళ్ళి అయ్యాక అమ్మ వాళ్ళు ఇస్తారు కదా, సో ఆ తర్వాత నేను అస్సలు కొనలేదన్నమాట. ఈ డబ్బాలన్నీ కూడా నాకు అరౌండ్ 600 పడింది. సో నేను ఇంట్లో కబోర్డ్స్లో పేపర్స్ యూజ్ చేయట్లేదు. సో రీయూజబుల్ పేపర్స్ వల్ల నాకు మళ్ళీ అవన్నీ ఎక్స్ట్రా కొనాల్సిన అవసరం లేదు. ఇంకా కిచెన్ ఏంటి ఇంత మెస్సీగా ఉందంటే, మీ ఇంట్లో ఒక చిన్న పిల్లలు ఉంటే ఇలానే ఉంటుంది. సో క్లీన్ చేసే ఓపిక ఉండదు, టైం అయితే అస్సలకి ఉండదన్నమాట. ఈ బాటిల్స్ ఏంటో అనుకుంటున్నారా, మా హస్బెండ్ అగెయిన్స్ట్ ప్లాస్టిక్ బాటిల్స్, అందుకని చెప్పి ఈ గాజు బాటిల్స్లో వాటర్ తాగుతున్నాం. ఇప్పటికీ ఆల్మోస్ట్ 2 బాటిల్స్ విరగొట్టేశాను. ఫస్ట్ అయితే అన్ని కబోర్డ్స్ క్లీన్ చేసేస్తున్నాను అనమాట. పైన నేను ఎక్కువగా యూస్ చేయనివి ఎప్పుడైనా కావాల్సినవి పెట్టుకుంటాను. ఇంకా రిమైనింగ్ కబోర్డ్స్లో అన్నీ నేను డైలీ యూస్ చేసేవే ఉంటాయి. బట్ అవన్నీ కూడా చిందరవందరగా ఉన్నాయి. నాకు హెల్ప్ చేయడానికి చాలా పెద్ద గెస్టే వచ్చింది. అదేనంటే మా పాప. నేను ఎలా పెడుతున్నాను, ఇది ఎలా చెడగొట్టాలి, దీన్ని ఇంత పైకి నేను ఎలా ఎక్కడం కష్టం కదా అనుకుంటుంది. ఒక పక్క నేను చదువుతుంటే ఇంకో పక్కన అది చెడగొడుతుంది. నేను ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్న పని నేను లాస్ట్ టైం ఏప్రిల్లో క్లీన్ చేశాను అనమాట కిచెన్. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 2 months అయిపోతుంది. 2 monthsలోనే ఇంత మెస్సీ అయిపోతుందా అంటే మరి ఖచ్చితంగా అవుతుంది. క్లీన్ చేసుకునే టైం అస్సలు ఉండదు. ఏదో అనుకుంటాం కానీ ఇప్పుడున్న పిల్లలకి మనం చాలా కష్టం. అప్పట్లో అయితే మనం ఉయ్యాల్లో పడుకోబడితే రోజంతా అలానే పడుకుని ఉండేవాళ్ళం. అంటే మన మమ్మీ వాళ్ళు ఎప్పుడు లేపి తినిపిస్తే అప్పుడు తినేవాళ్ళం, ఎప్పుడు స్నానం చేస్తే అప్పుడు చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు పిల్లలు అలా కాదు, చాలా క్రాంకీ ఉంటున్నారు. అండ్ చాలా త్వరగా మనం ఏమైనా చెప్తే క్యాచ్ చేసేసుకుంటున్నారు. సో అందుకే పిల్లల ముందు గొడవ పడడం, పిల్లల ముందు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, టీవీస్, ఫోన్స్ యూస్ చేయడం అనేది నేనైతే అస్సలు వద్దని చెప్తాను. సో నేనైతే మార్నింగ్ కొన్న కంటైనర్స్ అన్నీ ఒకసారి క్లీన్ చేద్దామని క్లీన్ చేసేసి బయట ఎండలో డ్రై అవుతుందని పెట్టాను. సో ఈ లోపు దీని ఆనందం చూడు, అబ్బా ఇన్ని వస్తువులు ఉన్నాయో నేను సర్వనాశనం చేయడానికి అని చెప్పి జాలీగా వచ్చేస్తుంది. సో యాక్చువల్లీ తను ఫస్ట్ నుంచి టాయ్స్తో కన్నా ఈ కిచెన్లో ఉండే సామాన్లతోనే ఎక్కువ ఆడుకుంటుంది. చూడు, బాల్లా కిందకేసి నేలకేసి కొడుతుంది అనమాట. సో మామూలు ఆనందం కాదు దానికి. ఇవన్నీ నేను ఒక పక్క నుంచి చదవడం, ఆవిడ ఒక పక్క నుంచి తీయడం. ఇలా కాదురా బాబు అని చెప్పి ఏం చేసుకుంటుందో చేసుకొనే అని వదిలేసి నేను కిచెన్ సర్దడం మొదలుపెట్టాను. ఇంత బుల్లి కిచెన్లో ఇన్ని వస్తువులు ఎలా పెట్టానో నాకే తెలియదు అనమాట. లుక్ ఎట్ ద మెస్. ఆల్మోస్ట్ 2 డబ్బాల డస్ట్ అయితే వచ్చిందనమాట, వేస్ట్ సామాన్లు అవన్నీ కలిపి. ఈలోపు అక్క గ్రోసరీస్ అన్నీ కంటైనర్స్లో నీట్గా సదిరేస్తుంది అనమాట. మా అక్క స్పెషాలిటీయే అది. ఎప్పుడు చూడు ఏదో ఒక పని చేసుకుంటా, క్లీన్ చేసుకుంటానే ఉంటుందన్నమాట. సో తన పేజ్లో చూస్తే యూట్యూబ్లో ఆల్మోస్ట్ అన్ని క్లీనింగ్ వీడియోసే ఉంటాయి. ఎక్కువ క్లీన్ చేసుకుంటూనే ఉంటుంది. సరే ఇలా మా అక్కే వచ్చి చూసి, ఇలా ఉంది ఏంటి కిచెన్, నువ్వు కౌంటర్ టాప్ బాగానే పెట్టుకున్నావు కానీ కబోర్డ్స్ అస్సలు క్లీన్ లేదు, నువ్వు ఎలాగైనా క్లీన్ చేయాలని చెప్పి నన్ను మోటివేట్ చేసి, ఇన్స్పైర్ చేసి ఈ పని అంతా నా తల మీద పెట్టిందని చెప్పుకోవాలి. ఆల్మోస్ట్ నేను 3-4 times వంటగది ఊడ్చాను. అంత డస్ట్ వచ్చేసింది. ఇంక ఫ్రిడ్జ్ వెనకాల నా వల్ల కాదు బాబు అని చెప్పి మా ఆయనకు సహాయం అడిగితే సహాయం చేస్తున్నారని చెప్తున్నాను. సో ఫ్రిడ్జ్ అదంతా క్లీన్ చేసి నీట్గా అక్కడ పెట్టేశారు. సో ఫైనల్గా అయితే ఆల్మోస్ట్ ఆఫ్టర్ 3 hours ఆఫ్ క్లీనింగ్ ఇంత కష్టపడి చేస్తే ఇలా వచ్చిందనమాట. కబోర్డ్స్ లేకపోతే ఓపెన్ కిచెన్ నీట్గా పెట్టుకోవడం చాలా కష్టమే. సో కబోర్డ్లో అయితే పెట్టేసి లోపలికి తోసేయచ్చు, బట్ ఓపెన్ కిచెన్ కాబట్టి ఇలా ఉంది. నాకు అవసరమైనవి దగ్గరలో పెట్టుకుని అనవసరమైనవన్నీ కూడా నేను షెడ్ మీద వేస్తాను. ఇంకా కొన్ని ఇవన్నీ కింద పెట్టే నాకు భయం వేస్తుంది, పాప లాగేస్తుందని. బట్ ఎనీవేస్ రోజు సదురుకోవడమే, ఇంకేం చేస్తాం. ఫైనల్ అయితే లుక్ ఇలా ఉంది, చూసేయండి. బాయ్.